తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తనిఖీ చేశారు. వైద్యాధికారి తులసీదాస్ని అడిగి హాస్పిటల్లో పలు సమస్యలపైన ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. హాస్పిటల్కి కొత్త భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అందరికీ నా పేరు డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వైద్యాధికారి తిరుపతి. సో ఈరోజు ఇక్కడ బాలిరెడ్డిపాలెం పిఎస్సి ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వచ్చాము. ఇక్కడ వైద్యాధికారులు తర్వాత స్టాఫ్ అసలు హాస్పిటల్లో ఉన్నారా, సరిగా వైద్యం ప్రజలకు అందిస్తున్నారా లేదా దాని మీద దృష్టి పెట్టడానికి మేము సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. నేను విజిట్ చేసినప్పుడు వైద్యాధికారి, స్టాఫ్ నర్సులు, మిగతా సిబ్బంది కూడా ఉన్నారు. కానీ బిల్డింగ్ సరిగా డెమాలిష్ కండిషన్ లో ఉంది. దీని మీద కూడా ముందు శాంక్షన్ అయింది, మధ్యలో ఇది ఏదో కారణాల వల్ల ఆపేశారని తెలియజేయడం జరిగింది. దీనికి మళ్ళీ మేము గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తాం. దీనికి తొందరగా శాంక్షన్ చేయమని చెప్పి మా పై అధికారులు కూడా దీని మీద మెడికల్ ఆఫీసర్ ద్వారా లెటర్ తీసుకొని తర్వాత కన్సర్న్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉంది, ఎందుకు చేయలేదు అనేది కూడా ఆ డేటా కూడా తీసుకొని మా పై అధికారులకి నేను తీసుకెళ్లేసి తొందరగా ఇది చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఈ విధంగా మనం దీనితో పాటు ఇక్కడ వైద్యం సరిగా అవుట్ పేషెంట్లు, డాక్టర్లు సరిగా వైద్యం అందిస్తున్నారా లేదా, తర్వాత ఈ ఇన్ పేషెంట్ కూడా చూస్తున్నారా లేదా, డెలివరీస్ చేస్తున్నారా లేదా, ల్యాబ్ టెస్ట్లు ఎట్లా జరుగుతున్నాయి, తర్వాత దీని మీద ఇంకా ఈహెచ్ఆర్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అని చెప్పి బాయిడీ జనరేషన్, ఇవన్నీ ఇక్కడ అందుతున్నాయా లేదా అని చెప్పి పరిశీలించడానికి మేము సర్ప్రైజ్ విజిట్ జరిగింది. ఇక్కడ నమస్కారం అందరికీ, నా పేరు డాక్టర్ బాలకృష్ణ.